హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. వృషకర్మ టీజర్ గ్లిమ్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ స్టార్టింగ్ లో నాగచైతన్య ఈ సినిమా చేస్తున్నాడు. నాగచైతన్య ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ నాగచైతన్య కాంబినేషన్ నడుస్తుంది. ఈ సినిమా ఈ డైరెక్టర్ ఎవరు అంటే విరూపాక్ష సినిమా తీసిన డైరెక్టర్ అన్నప్పుడే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక హై అయితే క్రియేట్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్న విధంగా అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఈ గ్లిమ్స్ రీచ్ అని చెప్పాలి. ఈ గ్లిమ్స్ నుంచి గ్లిమ్సే ఈ విధంగా ఉంటే ఒక చిన్న శాంపులే చూపించాడు సినిమాలో ఎట్లా ఉంటుందని. ఆ విజువల్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఫస్ట్ లో ఎంట్రీ సీన్ ఆ ఒక తాంత్రిక శక్తి ఆ లోపల నుంచి ఇట్లా రావడము, ఆ గబ్బిలం వచ్చేసి వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి కంట్లో నుంచి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోవడం, బ్యాక్ నుంచి చనిపోవడము. సో ఇవి ఎన్ని విజువల్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇలాంటి మనం బేసిక్ గా హాలీవుడ్ సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ విజువల్స్ చూస్తూ ఉంటాం. మరి మన తెలుగు సినిమాల్లో కూడా చాలా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. చాలా చాలా అప్గ్రేడ్ అయిపోయారు. డైరెక్టర్స్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, ప్రతి ఒక్కటి, ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఎటువంటి ప్రయోగాలను చేయడానికి రెడీ అయిపోతున్నారు. ప్రతి ఒక్క యాక్టర్ కూడా అంత బాగా కేర్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినట్టుగా దానికి తగినట్టుగా ట్రాన్స్ఫర్మేషన్స్, బాడీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ క్యారెక్టర్ లో ఉండిపోవడానికి ట్రై చేస్తున్నారు. అంత బాగా చేస్తున్నారు అనమాట. సో నాకైతే ఇది ఒక మంచి సినిమా, కెరీర్ లో నిలిచిపోయే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విరూపాక్ష సినిమా మనకు తెలుసు ఎట్లా ఉండేది, ఎంత బాగున్నాయి విజువల్స్ అనేది. దానికి మించి విజువల్స్ ఇందులో ఉన్నాయని మాత్రం మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా స్టార్టింగ్ లో నాకు వీళ్ళిద్దరు చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఒక సెట్, నా చేతికి సంబంధించిన ఒక పోస్టర్ వదిలేరు. అప్పుడు ఆ సెట్ రెడీ చేస్తున్నప్పుడే దాని మీద ఒక హైప్ అనేది నాకు ఒక అనిపించింది అనమాట. వీళ్ళు చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు, ఒక సెట్టే వేసి ఇంత భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటే. చూసారు మరి గ్లిమ్స్ లో నా చేతని ఆ కొండలు ఎక్కడము, అటు వెళ్ళిపోవడము, ఇదంతా సెట్ లో చేసినవి ఇవన్నీ అనమాట. ఇవన్నీ షూట్స్ అక్కడ జరిగినవే. అంత బాగా ప్లాన్ చేసుకుని పకడ్బందీగా ఈ సినిమాని అయితే నిజంగా చాలా నీట్ గా క్లియర్ గా చేయబోతున్న అర్థమైంది. ఈవెన్ సుకుమార్ గారు కూడా ఈ సినిమాకి సంబంధించిన విజువల్స్ చూసి చాలా చాలా ఆశ్చర్యపోయారని చెప్పడం జరిగింది అనమాట. సో కార్తిక్ దండు అంత సత్తా ఉన్న డైరెక్టర్ నిజంగానే. కార్తికేయ సినిమాకి రైటర్ గా పనిచేశారు, అలాగే విరూపాక్ష సినిమా డైరెక్టర్ గా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా సో అంచెలంచెలుగా ఎదగడం అయితే జరుగుతోంది. అలాగే నాగ చైతన్య కూడా యాక్టింగ్ పరంగా ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా గ్రో అవుతున్నారు. చాలా కామ్ పర్సనాలిటీ నిజంగా. నాగ చైతన్య అంటే ఒక చాలా కామ్, అంటే ఏ దాంట్లో పూసుకోడు, దేనికి వెళ్ళాడు. చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అన్న ఒక టాక్ కూడా మనకు ఉంది, మనకు తెలుసు. చాలా అన్నిటిలో దూరం అనమాట. చాలా సింపుల్ గా ఉంటాడు. ఆబ్వియస్లీ పర్సనాలిటీ వైజ్ ఆ డ్రెస్సింగ్ వైజ్ చాలా బాగుంటది, అది కూడా తెలిసిన విషయమే. అలాగే నాగ చైతన్య దీనికి ముందు చేసిన సినిమా బంపర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమాతో నాగ చైతన్య యాక్టింగ్ పరంగా కూడా సినిమా పరంగా కూడా మంచి కంబ్యాక్ అనే ఉంది. దట్టు సాయి పల్లవి ఉంది కాబట్టి సాయి పల్లవి వల్ల సినిమా హిట్ అవుతున్నాయని చెప్పి కూడా ఒక టాక్ ఉంది. అది కాకుండా నాగ చైతన్య సపరేట్ గా, నాగ చైతన్య ఓన్ గా ఇప్పుడు ఈ సినిమాతో గట్టిగా యాక్టింగ్, ఆ సినిమాకి సంబంధించిన విజువల్స్ చూస్తే ఈ విధంగా నాగ చైతన్య సపరేట్ గా తన ఓన్ గా సినిమా హిట్ కొడితే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో అప్పుడు ముందంతా క్రెడిట్ సాయి పల్లవికి ఇచ్చేసారు చాలా మంది. సో అలా కూడా కాకుండా యాక్టింగ్ పరంగా ఓకే, కానీ సినిమా హిట్ అయిందంటే కారణం సాయి పల్లవి అని చెప్పడం జరిగింది అనమాట. సో అన్నిటికీ తనే ఉండదు కదా. హీరోయిన్ పాత్ర ఎంత ఉంటుందో హీరో పాత్ర కూడా అంతకంటే ఎక్కువనే ఉంటుంది, కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో మరి ఈ సినిమాకి కూడా నా చేత చాలా కష్టపడ్డాడని కూడా చెప్పడం జరిగింది. ఇన్సైడ్ వర్గాలు అయితే బాగా వాళ్ళైతే అదే చెప్తున్నారు. చాలా చాలా ప్రాణం పెట్టి చేశారు. ప్రతి సీన్ కూడా వద్దు ఇట్లా వద్దు, మనం క్లారిటీగా చేద్దాం, ఏం కాదు, రిపీటెడ్ గా కూడా చాలా బాగా కష్టపడి చేశారని చెప్పి నాగ చైతన్య టీమ్, అదే సినిమా టీం అయితే చెప్పడం జరిగింది అనమాట. సో మనమైతే ఈ సినిమా మీద చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. విజువల్స్ బాగున్నాయి. నాగ చైతన్య ఒక అదే అదే గేమ్స్ పరంగా అయితే ఒక వృషకర్మ, అది దానికి ఒక పెద్ద మీనింగ్ ఉంది. కాలము ఇలాంటివి మొత్తం ఇలా మన మీద పగబట్టినప్పుడు తనంతకు తానే ఒక వృషకర్మను ఎంచుకోవడం జరుగుతుంది అని చెప్పి ఒక డైలాగ్ కూడా పెట్టింది అనమాట. సో ఈ విధంగా కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ ఊర్లో జరుగుతున్నప్పుడు సిచ్యువేషన్స్ ని ఎలా ఫేస్ చేస్తాడు, అలాంటి ఫేస్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. ఆ ఒక్కరే నాగ చైతన్య అనమాట. సో అతని అదే కాలం ఎంచుకున్న వృషకర్మ అతను అనమాట. సో అతడే నాగ చైతన్య అనమాట. ఆ సినిమాను మరి ఏ విధంగా చూపిస్తారన్నది మనం ఫర్దర్ గా టీజర్, ట్రైలర్, సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కటి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే, సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.